శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం 7,999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మంత్రులు కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి, రామనాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. హిందూ మతాన్ని అవమానించారని చైర్మన్కు మంత్రులు తెలిపారు. ఇటు విపక్ష నేత బొత్స సహా వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడారు చైర్మన్ మోషన్ రాజు. దేవుడిని అసలు రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబే అంటూ వైసీపీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రదర్శించినట్లుగా ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచేరనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి, రామనాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. హిందూ మతాన్ని అవమానించారని చైర్మన్కు మంత్రులు తెలిపారు. ఇటు విపక్ష నేత బొత్స సహా వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడారు చైర్మన్ మోషన్ రాజు. దేవుడిని అసలు రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబే అంటూ వైసీపీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి, రామనాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. హిందూ మతాన్ని అవమానించారని చైర్మన్కు మంత్రులు తెలిపారు. ఇటు విపక్ష నేత బొత్స సహా వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడారు చైర్మన్ మోషన్ రాజు. దేవుడిని అసలు రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబే అంటూ వైసీపీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. మండలిలో వైసీపీ సభ్యుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఇది ఆషామాషీ విషయం కాదన్నారు. అసలు వైసీపీకి పరమత సహనం లేదని విమర్శించారు. ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి దుర్గేష్ డిమాండ్ చేశారు. దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచేరనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ
సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచేరనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ వచ్చి సభ This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir. The Venkateswara Swami photo the way they are behaving. Buddha sir,